వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్న అమృతహస్తం గర్భిణులకు బాలింతలకు ఓ వరం. పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడు వెంకటరమణరాజు. చింతపండు కార్మికుల సమస్యలపై ఈ నెల 3వ తేదీ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్. ఫ్రీ స్కూల్ ని ప్రారంభించిన కమిషనర్ లోకేశ్వర్ వర్మ, వైస్ చైర్మన్ అమరేంద్ర. 13,000 రూపాయల టీవీని వితరణ గావించిన 23వ వార్డు కౌన్సిలర్ మనోహర్. గర్భిణులకు పౌష్టికాహారం చాలా అవసరం. చౌడేపల్లి ఎంపీపీ అంజుబాబు. వనం కార్యక్రమంలో భాగంగా మొక్కల్ని నాటిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు. జీఎస్టీ చట్టంపై హర్షం వ్యక్తం చేసిన డైలీ నీడ్స్ వ్యాపారి కిషోర్. దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక యాప్. పుంగనూరు సిఐ చంద్రశేఖర్. వార్తల్లోని వివరాలు. అన్న అమృతహస్తం గర్భిణులకు వరం లాంటిదని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు అన్నారు. శనివారం పట్టణంలోని ఎల్ఐసి కాలనీలో గల అంగన్వాడీ కేంద్రం వద్ద అన్న అమృతహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయగా ఆయన మాట్లాడుతూ, గర్భిణులకు బాలింతలకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. పౌష్టికాహారంతో కూడిన భోజనం తినడం వల్ల పుట్టే బిడ్డలు ఆరోగ్యవంతంగా జన్మిస్తారని తెలిపారు. చాలా వరకు పౌష్టికాహారం సక్రమంగా అందక మాతా శిశు మరణాలు ఎక్కువ అవుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అన్న అమృత హస్త పథకం అని చెప్పి మన ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకు తీసుకొచ్చారమ్మా మీకంతా? ఎందుకంటే ఇంట్లో అన్ని వస్తువులతో పౌష్టికాహారాన్ని తీసుకునే సౌకర్యం బీద కుటుంబాల్లో ఉండదు, లేదా కొన్ని కుటుంబాల్లో కూడా రోజువారీ 4-5 వస్తువులతో మనకు పౌష్టికంగా తీసుకునే సౌకర్యం అక్కడ ఉండదని చెప్పిన దృక్పథంతో ఆ వస్తువులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ ఫ్రీ స్కూల్ ద్వారా, అక్కడ ఉన్నటువంటి ఆయా ద్వారా కావచ్చు, లేకపోతే అక్కడ స్కూల్ రన్ చేసే వారి ద్వారా కావచ్చు, వారిని ఒక దిక్కుకి రమ్మని చెప్పని ఈ పౌష్టికాహారాన్ని అంతా కూడా అక్కడ అందిస్తే నిర్మలంగా అక్కడ తీసుకునేదానికి సౌకర్యం ఉంటుంది. చాలామందికి అవకాశం లేని సోదరిమణులు, గర్భిణీ మనులు, సోదరిమణులందరికీ కూడా ఇక్కడైతే అవకాశం ఉంటుందని చెప్పని ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా వారి ఆరోగ్య దృష్ట్యా పుట్టే బిడ్డ కూడా పుష్టికరంగా మరి పుట్టాలని చెప్పిన దృక్పథంతో మరి అక్కడ అన్న అమృత మరి ఈ యొక్క పథకాన్ని కూడా మీ ముందుకు తీసుకోవడం, మీకు అంకితం చేయడం కూడా జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా. కాబట్టి దీని పట్ల మీరు జాగ్రత్తగా కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం కూడా ఉండాలని చెప్పిన పదే మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ, దాంతోపాటుగానే ఇంకొక కార్యక్రమం ఇక్కడ మీకు అవగాహన కూడా ఉండాలి. పౌష్టికాహారాన్ని అందివ్వడమే కాదు, మరి ముందు కూడా ఆ 9 నెలల్లో మీరు పరీక్షలు అన్ని ఏ విధంగా చేసుకోవాలా, ఇది అయిన తర్వాత కార్యక్రమం కూడా మరి హాస్పిటల్కి ఏ విధంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం ఏ విధంగా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం చేసుకొచ్చారు. ఇవన్నీ అయిన తర్వాత కూడా మళ్ళా మీకు అక్కడ ఆ ప్రసవానికి సంబంధించినటువంటి ఖర్చులంతా కూడా కొంతవరకు ప్రభుత్వం భరిస్తూ, అదేవిధంగా కూడా గతంలో అయితే మీకు అందరికీ బాగా తెలుసు, మాకు కూడా మేము గ్రామాల్లో చూస్తుంటాం చాలా కుటుంబాల్లో కూడా, ఎందుకంటే పుట్టిన బిడ్డను కూడా ఇంట్లో ఉండే పాత గుడ్లలో పెట్టుకొని మరి చేతుల్లో పెట్టుకొని తిప్పే పరిస్థితులు ఉండేటివి. ఈరోజు చూడండి ఎంత మంచి కార్యక్రమం అంటే ప్రభుత్వము ఎన్టీఆర్ కిట్ అని చెప్పని ఒక కిట్ను కూడా, ఎందుకంటే ఏ విధంగా జరుగుబాటు కుటుంబాల్లో మరి ఒక మంచి వసతి మరి క్లాత్ షాప్కి వెళ్ళి అక్కడ నాణ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి బిడ్డను పెట్టుకునేదానికి ఒక ప్రత్యేకంగా వస్తువులు కొనుక్కోవడము, మెత్తగా ఉండే ఇవన్నీ కొనుక్కోవడము, అవన్నీ ఉన్నత కుటుంబాల్లో జరుపుకునే పరిస్థితుల్లో ఉంటే మనం సామాన్యమైన కుటుంబాలకి, ఆర్థిక పరిస్థితి తక్కువ ఉండే కుటుంబానికి కూడా ఆ అవకాశాన్ని కల్పించాలని చెప్పిన దృక్పథంతో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మేమందరూ కూడా ఇక్కడ ఈరోజు ఉన్నాం. ఈరోజు ఇక్కడ జన్మభూమి కమిటీలు ఉన్నారు, తర్వాత నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాను. మా అందరి తరఫున మరి ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆ కార్యక్రమంలో భాగంగా కూడా ఒక కిట్టును కూడా ప్రసవం అయిన తర్వాతనే ప్రసవ ఖర్చులన్నీ కూడా 108 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం ద్వారా కూడా
ప్రసవానికి సంబంధించినటువంటి మహిళలను అక్కడికి జాగ్రత్తగా తీసుకెళ్లడము, మళ్ళా ఇంటికి చేర్చడము, దానికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా భరించడము, మరి అదేవిధంగా కూడా బిడ్డకు కూడా నాణ్యమైనటువంటి ఎన్టీఆర్ కిట్ అని దాని ప్రభుత్వం పట్ల కూడా చాలా కృతజ్ఞత భావంతో మనం ఉండాలని చెప్పని సభ ఈ మూలకంగా నేను మనవి చేసుకుంటూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనం చేసే కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు పుంగనూరు పట్టణంలో, ఎందుకంటే పెద్ద ఎత్తున ఇదే విధంగా అన్ని ఎక్కడెక్కడైతే సెంటర్లు ఉంటాయో మీరు మళ్ళా కూడా ఆ దగ్గర అనువుగా ఉండే పర్లాంగ దూరంలో ఉండే సెంటర్లు ఏవైతే సెంటర్లు ఉంటాయో ప్రతి సెంటర్లో కూడా ఇదే విధంగా కూడా ఈ అన్న అమృత హస్త పథకం కూడా ప్రభుత్వం మీకు అంకితం చేస్తూ ఉంది. కాబట్టి మీరు సద్వినియోగపరుచుకొని ఆ గంట 2 గంటలు కూడా అక్కడ నిర్మలంగా వండుకొని ఆ పౌష్టికాహారాన్ని కూడా మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పని కమిషనర్ లోకేశ్వర్ వర్మ, ఐసిడిఎస్ సిడిపిఓ భారతి, కౌన్సిలర్లు ప్రకాష్, శ్రీకాంత్, టీడీపీ అర్బన్ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్లు మాట్లాడారు. ప్రభుత్వం నిజంగా ఒక మంచి ఆలోచన చేసింది. ఇందాక మేడం గారు చెప్పినట్లు బాలింతలకు కానివ్వండి, అలాగే గర్భవతులకు కానివ్వండి, పౌష్టికాహారాన్ని మీకు ఇవ్వడం ద్వారా మీరు ఇంటికి తీసుకెళ్ళి వాస్తవంగానే స్త్రీమూర్తులందరూ కూడా ప్రేమమూర్తులు. మీరు వస్తూ ఉండేనా ఇంట్లో ఉన్నటువంటి మీ భర్తకు కానివ్వండి, అత్తమామలకు కానివ్వండి, మిగిలిన పిల్లలకు కానివ్వండి వండి వార్చి వాళ్ళకు ఓటిచ్చి మీరు పస్తూనే ఉంటారు. కానీ మీరు తిని మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించారు. కాబట్టి ఆ ఆలోచన ప్రభుత్వం చేసి గర్భవతులు అయితే పిండం పెరగడానికి కావాల్సినటువంటి పోషకాహారాలన్నీ అందిస్తూ వైద్య సదుపాయాలను కూడా కల్పిస్తూ అలాగే బాలింతలకు కూడా ఆమె పిల్లలు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. అందులో మా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వార్డులలో సిడిపిఓ గారు, ఏసీడిపిఓ గారు చెప్పిన విధంగా మనకు ఏర్పాట్లు చేయించే దాంట్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లోనూ మున్సిపల్ కౌన్సిల్ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క గర్భవతి కానివ్వండి, బాలింతలు కానివ్వండి, దయచేసి పాలు మారకుండా ఇక్కడ ఈ కేంద్రానికి వచ్చి ఇక్కడ వీళ్ళు తయారు చేసే వీళ్ళు చాలా నాణ్యమైన పదార్థాలు తీసుకొచ్చి మీకు మంచి భోజనాన్ని వడ్డించడానికి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి ఖచ్చితంగా అందరూ వచ్చి ఇక్కడ భోంచేసి కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. అమ్మ గర్భవతులకి అయితే ఇంకొక మంచి మాట చెప్పదలుచుకున్నామ్మ, మీరు ఎక్కువసేపు ఎవరితో ఉంటే అటువంటి పిల్లలే మీకు పుడతారని ఒక నమ్మకం అందరికీ ఉంది. కాబట్టి ఇక్కడ అంగన్వాడీ పాఠశాల కూడా మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలందరూ ఇక్కడే ఉంటారమ్మా. మధ్యాహ్నం వాళ్ళు కూడా ఇక్కడ అందిస్తారు. కాబట్టి పిల్లలతో కూడా కాసేపు కూర్చొని మీరు మాట్లాడేదానికి కూడా అవకాశం దొరుకుతుంది మధ్యాహ్నం పూట. మీరు అలా ఉంటే మంచి వాతావరణం ఉన్నట్టు ఉంటుంది. మీకు కూడా మానసిక ఆందోళనని దూరమై చిన్నపిల్లలతో ఉంటారు. కాబట్టి ఆ పిల్లల మనస్తత్వం, ఆ పిల్లలు చూడడంతో మీరు కూడా మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పి ఈ పథకం ఉద్దేశం ఏమంటే, ముందు గర్భవతులకి 16 కోడిగుడ్లు, బియ్యం 3 కేజీలు ఇస్తున్నారు. కమిషనర్ గారు చెప్పినట్లు ఇంట్లో ఎత్తుకొని పోయి 16 కోడిగుడ్లు మనం ఇచ్చేవంతా ఇంట్లో ఏదో ఒక బంధువులు ఎవరో ఒకరు వస్తారు. ఫస్ట్ మనకి మటన్, చికెన్ లేకపోయినా కూడా బంధువులు వస్తానే మన కోడిగుడ్లు గుర్తుకొస్తాయి. కోడిగుడ్లు పలుగొట్టేసింది, ఎరగడ్డ వేసింది, వేద్దామని చెప్పేస్తారు. అది మనకిచ్చి మన అక్కలకి, మన చెల్లెలకి, మన ఆడపడుచులకి, మన భార్యలకి ఇచ్చిన గవర్నమెంట్ 16 కోడిగుడ్లు. ఆ 16 కోడిగుడ్లు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము. ఏమంటే మనం తెచ్చుకుందాం, మనం తిందామని చెప్పేసి సార్ చెప్పినట్లు మనం మన పిల్లలకి పెట్టేస్తాము. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అలా కాకుండా అనిసింది. 16 కోడిగుడ్లు కాకుండా 25 కోడిగుడ్లు డైలీ ఇక్కడ వచ్చి పాలు, కోడిగుడ్డు, భోజనం, రుచికరమైన భోజనము అంతా ఇస్తారని చెప్పేసి కొంతమంది ఏమన్నా ఈ ప్రోగ్రాము మనం ఇండిపోయి మాకు చెప్పింది మా అంగన్వాడీ కేంద్రాలు మేము ఇక్కడ ఇచ్చేస్తే బాగుంటుంది కదా అంటున్నారు. కానీ అది బాగుండదని చెప్పేసి మీ ఆరోగ్యం కోసం ప్రభుత్వము ఇక్కడ వచ్చి మీరు భోజనాలు చేసినారంటే ఒక పూట మీకు కూడా ఒక ఇంటికాడ నుంచి నడుచుకుంటుంది, ఆరోగ్యం ఉంటుంది. మన అంగన్వాడీ కేంద్రానికి నడుచుకొని పోయినారంటే మనము ఒక వాకింగ్ చేసినట్లుంటుంది. గర్భవతులకి చాలా అన్ని విషయాల్లో చురుకుగా ఉంది. అందుకనేసి అన్నామృత పథకం కింద గర్భిణీ స్త్రీలు తమ ఇళ్లలో సరైన ఫుడ్ తీసుకోవాలనేసి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆయా స్కూల్లోనే గర్భిణీ స్త్రీలకు అన్నామృత పథకం కింద భోజనం ఏర్పాటు జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అలాగే మీకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ
త్యాగానికి ఫస్ట్ పర్సన్ ఎవరంటే శ్రీమూర్తే. తల్లులైన మీరందరూ కూడా కార్యక్రమాన్ని ఇంకొక కోణంలో చూడకుండా ఒక సానుకూల దృక్పథంతో ఆలోచించి దయచేసి నిర్ణయం తీసుకోండి. ఇక్కడికే తల్లుల్ని రావడం, గర్భిణీ స్త్రీలను అయితే రమ్మనడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే మీ ఆ త్యాగ గుణంతో మీకిచ్చే పోషక ఆహారాలని బిడ్డలకో, ఇంట్లో భర్తకో, ఇంకొకరికో, కుటుంబ సభ్యులకు పనిచేస్తారు. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి నుండి కొన్ని మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కాలంగా ప్రసవ సమయంలో మాత శిశు మరణాలు తగ్గించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ అన్నామృత హస్త పథకము అనేది మా డిస్టిక్లో అయితే 21 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 10 ప్రాజెక్టులు ఆల్రెడీ అమలు జరుగుతోంది. కొత్తగా 11 ప్రాజెక్టులు ప్రారంభోత్సవము, అంటే స్టేట్ వైజ్ అన్ని ప్రాజెక్టులలో కూడా ఈ అన్నామృత హస్త పథకం అనేది మొదలు పెట్టడం జరుగుతోంది జూలై 1వ తేదీ నుంచి. ఈ పథకం కింద ఒక పూట గర్భిణీ బాలింతలకు సంపూర్ణ భోజనం అందించడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రంలో. కార్యక్రమంలో కౌన్సిలర్ కుమారాజు, ఏసీ సిడిపిఓ ఎల్లమ్మ, సూపర్వైజర్లు రమాదేవి, ఏఈ కృష్ణకుమార్, నాయకులు సుబ్బరాయప్ప, మధుసూదన్ రాయల్, రమేష్, శంకర్ శర్మ, కేశవమూర్తి, మధుసూదన్ గుప్తా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మోడల్ అంగన్వాడీగా ఎల్ఐసి కాలనీలోని మున్సిపల్ పాఠశాలలో ఫ్రీ స్కూల్ ను కమిషనర్ లోకేశ్వర్ వర్మ, వైస్ చైర్మన్ అమరేంద్ర, స్థానిక వార్డు కౌన్సిలర్ మనోహర్లు ప్రారంభించారు. ఫ్రీ స్కూల్ కు 23వ వార్డు కౌన్సిలర్ మనోహర్ 13,000 రూపాయలు విలువ చేసే ఎల్ఈడి టీవీని వితరణ చేశారు. ఆయనకు ఐసిడి సిడిపిఓ భారతి కృతజ్ఞతలు తెలిపారు. శ్రామిక శంకారావంలో భాగంగా చింతపండు కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు, చపాతీకి కూలీ రేట్లు పెంచాలి, పక్కా ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 3వ తేదీ చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో చింతపండు కార్మికులతో సమావేశమై వారి డిమాండ్లపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చింతపండు ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వాలకు వస్తున్నప్పటికీ చింతపండు కార్మికుల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. బాధలు తీరాలన్నా, కూలీ ధర పెరగాలన్నా, చింతపండు కార్మికుల కోసం ప్రత్యేకంగా ఈఎస్ఐ హాస్పిటల్ సాధించుకోవాలన్నా కార్మికులందరూ ఐక్యమై పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బాలసుబ్రహ్మణ్యం, చైతన్య, రేఖ, అంజమ్మ, ధనలక్ష్మి, రాజేశ్వరి, వాణి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులో పనిచేస్తున్నటువంటి 10,000 మంది చింతపండు కార్మికుల్ని వ్యాపారస్తులు తీవ్రమైనటువంటి దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. వీళ్ళ శ్రమశక్తి మీద ఆధారపడి లక్షలాది రూపాయలు దండుకుంటూ ఉన్నారు. వీళ్ళ కూలిని 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా పెంచే వరకు కూడా సిఐటి తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. కార్మికులందరినీ కూడా ఐక్యం చేస్తాం. మరి రాష్ట్ర ప్రభుత్వం దానంతటదే వాస్తవంగా 10,000 మంది కార్మికులు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రభుత్వాధికారులను పంపించి, లేబర్ అధికారులను పంపించి ఇక్కడ కార్మికుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళకి ఎంత కూలి వస్తుంది, వీళ్ళకి హాస్పిటల్ ఉందా లేదా, వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ పరిశీలించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. 70 ఏళ్ళు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. ఇప్పటికీ ఈ కార్మికులు ఎట్టా బతుకుతున్నారో ఏంటో కూడా తెలుసుకోనటువంటి బాధ్యతారాహిత్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంకి తన బాధ్యత తెలిసి వచ్చే విధంగా చేయాలంటే ఈ కార్మికులందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్యమై రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత కోసం, వేతనాల కోసం, అలాగే ఉపాధి భద్రత కోసం జూలై 3వ తారీఖున రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా పెట్టాం. ఈ ధర్నాకు కూడా చింతపండు కార్మికులు వస్తారు, అసంఘటిత కార్మికులు వస్తారు. ఈ చింతపండు కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే వాళ్ళ కూలీని న్యాయంగా నిర్ణయించాలా, వీళ్ళకి ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలా, పొంగనూరులో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి, అలాగే చింతపండు కార్మికులకి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి పిఎఫ్, పెన్షన్ ఇటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు యజమానులంతా కూడా చింతపండు కార్మికులు యూనియన్ పెట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి కూలీ రేట్లు పెంచకుండా ఎన్ని రోజులు వీళ్ళు ఉంటారో అని చూస్తున్నారు. మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం చింతపండు కార్మికుల తరఫున
మీరు కూలి పెంచేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాము. అందువల్ల మేము యూనియన్గా విజ్ఞప్తి చేసేదంటే యజమానులకు, మీ దగ్గర సంవత్సరాల తరబడి చింతపండు కార్మికులుగా పనిచేస్తున్నారు, వాళ్ళ ద్వారా మీకు లాభాలు వస్తుంది, మీ ద్వారా ప్రభుత్వానికి అనేక రకాల పనులు వస్తుంది. కానీ చింతపండు కార్మికులకు మాత్రం ఏమొచ్చినాయంటే మోకాల నొప్పులు, నడుము నొప్పులు, భుజాల నొప్పులు, లేదా ఇతర చెప్పలేని సమస్యలు వచ్చినాయి. కాబట్టి ఇక్కడుండే తహసీల్దారు, ఇక్కడుండే కమిషనర్ గారు ఈ కార్మికుల గోడును పట్టించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు 3వ తారీఖు సోమవారం నాడు కలెక్టర్ కూడా కలిసి ఈ చింతపండు కార్మికులకు ఈ పుంగనూరులో వర్కర్లకు ప్రత్యేకంగా ఈఎస్ఐ హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని మేము కోరబోతున్నాము. రెండవది, చింతపండు పరిశ్రమనిగా గుర్తించాలి ప్రభుత్వం. ఎందుకంటే కోట్ల రూపాయల ఆదాయము ప్రభుత్వానికి వస్తుంది. ఈ చింతపండు నుండి 14 రకాల వస్తువులను తయారు చేసే మందులతో సహా మోకాళ్ళ నొప్పులకు చింతపండు పౌడర్ వాడతారు, అలాగే క్యాన్సర్కు గింజల నుంచి పౌడర్ని వాడతారు, అలాగే మగానికి మొటిములు ఉంటే ఆ మొటిములు పోయేదానికి పేస్ట్ని ఈ చింతగింజలు తయారు చేస్తారు, అట్లాగే చింత పచ్చళ్ళు చేసి ఊరు అమ్ముతున్నారు. అంటే కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు 1వ తేదీ నుండి ఈ యొక్క గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దానివల్ల ఈ చింతపండు వ్యాపారాల నుంచి కూడా వాళ్ళకు ట్యాక్స్ వస్తుంది. అంటే ప్రభుత్వానికి ఆదాయము, అధికారులకు ఆదాయము, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయము, వర్కర్లకు మాత్రము కష్టానికి తగ్గట్టు కూలి ఇవ్వలేదు. కాబట్టి ఒక చపాతీకి 10 రూపాయలు వెంటనే కూలీ పెంచాలని చెప్పేసి మేము యజమానులు కోరుతున్నాము. అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు ఈ యజమానులను పిలిపించి, చింతపండు కార్మికులు యూనియన్ లీడర్ని పిలిపించి కూలీ రేట్లు పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. అట్లా ప్రయత్నం చేయలేకపోతే 3వ తేదీ ధర్నా తర్వాత చిత్తూరులో మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఒక రోజంతా ధర్నా చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి. దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టినట్లు సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాప్ గురించి తెలిపారు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారు ఈ కమాండ్ కంట్రోల్ ఉన్న పోలీస్ స్టేషన్లందరినీ పిలిచి క్రైమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. అది జిల్లాలో ఈ కమాండ్ కంట్రోల్ ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నతమైన కార్యక్రమము లాక్డౌన్ సిస్టమ్ అని ఒకటి పెట్టడం వల్ల మేము జిల్లాలో మా ఎస్పీ గారు జిల్లాలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీని గురించి మా వీపోస్ అందరికీ మీటింగ్ పెట్టి ఇందులో సిపోస్ కూడా భాగస్వాములు చేసి పుంగనూరు పట్టణంలో ఉన్న హౌసెస్ని కొత్తగా ఒక యాప్ తయారు చేయడం జరిగింది. ఆ యాప్లో మనం ఇంటి ఒక ఓనర్ది మొబైల్ నెంబరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఎప్పుడన్నా కానీ బయటికి వెళ్ళినప్పుడు లాక్డ్ హౌసెస్లో ఒక కెమెరా పోలీస్ తరఫు నుంచి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఏదన్నా కూడా మాకు డైరెక్ట్ కమాండ్ కంట్రోల్కి వస్తుంది. కాబట్టి పుంగనూరు పట్టణంలో ప్రజలందరూ వాళ్ళ యొక్క డీటెయిల్స్ని, ఫోన్ నెంబర్ని మాకు మన యాప్లో రిజిస్టర్ చేసుకొని మాకు సహకరించమని చెప్పి కోరుతున్నాను. అంతేకాకుండా ఇది ముందు పెట్టాలి. ఈ యాప్ వలన దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చును. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కానీ లేదా ఏదైనా ఈ చైన్ స్నాచింగ్స్ కానీ మోటార్ సైకిల్ అఫెండర్స్ కూడా ఎవరైనా సరే దొంగతనాలు జరగకుండా నేర రహిత నగరంగా పుంగనూరు పట్టణాన్ని తీర్చిదిద్దడానికి పోలీసులు కంకణం కట్టుకొని చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈరోజు నుంచి కొత్తగా జిల్లా ఎస్పీ గారు వినూత్నంగా ప్రవేశపెట్టినటువంటి LHMS లాక్డ్ హౌస్ మానిటర్ సిస్టమ్ అనే విధానం, కొత్త యాప్ని సృష్టించడం జరిగింది. ఈ యాప్ ద్వారా చోరీల్ని నివారణకి ఏ విధంగా మనం అరికట్టవచ్చు అనేది ఒక ప్రత్యేక యాప్ని రూపొందించి ప్రజలకు చేరువయ్యి దొంగతనాలని అరికట్టాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో పోలీస్ శాఖ మీ ముందుకు వస్తుంది. ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లోనూ ప్లే స్టోర్లో LHMS AP పోలీస్ అని ఒక యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దీనిలో ఇంటి యజమాని యొక్క పేరు, మొబైల్ నెంబరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే యాప్లో రిజిస్టర్లో ఒక్కొక్కటి ఎంటర్ అవుతూ పోతే కింద గెట్ మై లొకేషన్ అనే ఒక జియో ట్రాక్ విధానం ద్వారా లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కూడా నమోదు కాబడి ఉంటుంది. గెట్ మై లొకేషన్ని ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ నవ్ అని కొడుతూనే వెంటనే మన OTP జనరేట్ అవుతుంది. ఆ OTPని మొబైల్ నెంబర్కి ఓకే చేసినప్పుడు వెంటనే AP పోలీస్ సైట్ నుంచి యూనిక్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ యూనిక్ కోడ్ అనేది పుంగనూరు స్టేషన్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్కి లింక్ కాబడతారు. అప్పటి నుంచి మీరు పోలీస్ శాఖలో
మీ అవసరం అంటే ఇంటికి తాళం వేసి ఇంటికి బయటకు వెళ్ళినప్పటి నుంచి కూడా మీరు ఎప్పుడైతే వెళ్తారో ఒక మెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ లేదా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీ యూనిక్ కోడ్ ద్వారా జియో ట్రాక్ విధానంతో ఆ రోజు నైట్ బీట్ కానిస్టేబుల్స్ మీ ఇంటి మీద నిఘా ఉంచడం జరుగుతుంది. మీ విలువైన ప్రాపర్టీస్ ఒకవేళ ఉన్నట్లయితే మీ ప్రాపర్టీస్ ఇంపార్టెన్స్ని బట్టి మీ ఇంటికి కెమెరాను కూడా పోలీస్ శాఖనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ కెమెరా ఉండడం వలన ఎలాంటి ఇంట్లోకి ఆ అనుమానాస్పద వ్యక్తులు కానీ లేదంటే జంతువులు కానీ ఎంటర్ అవుతున్న వెంటనే కెమెరా వైఫై ద్వారా యాక్టివేట్ కావడం జరుగుతుంది. ఆ యాక్టివేట్ నేరుగా నెట్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి వీడియో క్యామ్ ఓపెన్ అయ్యి సిస్టంలో ఆ ఇంట్లో జరిగేటువంటి మొత్తం లైవ్ అంతా యాక్టివేట్ అయ్యి ఇక్కడ రికార్డ్ కాబడుతుంది. వెంటనే దాంతోపాటు సైరన్ కూడా పోలీస్ స్టేషన్లో సైరన్ మోగుతుంది. ఆ సైరన్ ఏ ఇంట్లో ఏ కెమెరా ఏ డోర్ నెంబర్లో పలానా అవాంఛిత సంఘటన జరుగుతుందని వెంటనే ఇన్ఫర్మేషన్తో పోలీసులు మేల్కొని ఆ దగ్గరలో ఉన్నటువంటి బీట్ కానిస్టేబుల్లు ఆ ఇంటిని సరౌండ్ చేసి వెంటనే నిజంగా దొంగ ఆ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే పట్టుకోవడానికి ప్రత్యేక యాప్ను రూపొందించడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా యాప్కి ఎంటర్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. అంటే ఆల్మోస్ట్ రేపు సండే నుంచి ప్రతి ఇంటికి అంటే టౌన్లో ప్రతి వీధికి ప్రతి ఇంటికి మా కానిస్టేబుల్స్ కానీ లేదా సిపిఓస్ అంటే కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ కానీ లేదా వాలంటీర్స్ కానీ లేదా స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చి లాక్డ్ హౌస్ సిస్టమ్ని పోలీస్ శాఖ వారు సేకరిస్తున్నారు అంటే మీరు పర్సనల్ విషయాలు కాకుండా జస్ట్ మీ పేరు మీ మొబైల్ నెంబరు మీ డోర్ నెంబర్ని మీ ఎదురుగానే రిజిస్టర్ చేసుకొని మీ మొబైల్కి వచ్చే ఓటీపీ నెంబర్ ద్వారా యూనిక్ కోడ్ని ఎంటర్ చేయించుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. వీలుంటే ఒకసారి స్టేషన్కి వచ్చి దీని మీద పూర్తి మీ వివరాలు అంటే దీని మీద ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని మరీ కోరుచున్నాం. గర్భిణులకు బాలింతలకు పౌష్టికాహారం చాలా అవసరమని చౌడేపల్లి ఎంపీపీ అంజిబాబు అన్నారు. శనివారం చౌడేపల్లి పట్టణం గోసలకూరపల్లి ఎంపీపీ పాఠశాలలో ఐసిడిఎస్ అధికారులు ఏర్పాటు చేసిన అన్న అమృతహస్తం పథకాన్ని ఎంపీపీ అంజిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు బాలింతలు గర్భిణులకు అందించే పౌష్టికాహారం వీరు కాకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ తినడం వల్ల గర్భిణులు బాలింతలకు సరైన పౌష్టికాహారం అందకుండా వారికి పుట్టిన పిల్లలు చనిపోవడం జరిగేదని, అందువల్ల వారు ఈ అంగన్వాడీ కేంద్రం వద్దే వచ్చి ఐసిడిఎస్ వారు అందించే కోడిగుడ్లు, పాలు, భోజనం, పౌష్టికాహారం తిని ఆరోగ్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్యలత, ఎంపీటీసీ పద్మనాభరెడ్డి, రామ్మూర్తి, గోపి, ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగరత్న, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా మీకు అంగన్వాడీ సెంటర్లు అదేవిధంగా పాఠశాలలో ఎక్కడ మీకు దగ్గరగా ఉంటే అక్కడ ఈ యొక్క అన్నామృత అనే పథకం ద్వారా ఈ పౌష్టికాహారం ఇక్కడే వండి మీకు అందించడం జరుగుతుంది. ఇదివరకే పాఠశాలలో పిల్లలంతా కూడా మధ్యాహ్నం భోజనం పెడతారు. మీకు అందించే పౌష్టికాహారం గుడ్లు కావచ్చు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి పప్పు దినుసులు కావచ్చు, అన్ని రకాల బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటే అది మీరు ఇంటికి తీసుకున్న తర్వాత బాలింతలు ఒకరే తినకుండా, గర్భవతులు ఒకరే తినకుండా మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ షేర్ చేసుకుంటారు, అంటే అందరికీ పంచిపెడతారు. కాబట్టి మీకు రావాల్సినటువంటి బలము మీకు కాకుండా మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా డివైడ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు తినకుండా అందరికీ పంచడం వల్ల మీకు బలము తక్కువ అయిపోయి పుట్టే బిడ్డలకు రెసిస్టెన్స్ పోవడం కాదు. అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మంచి టాబ్లెట్ అనేది జరిగింది, మినరల్ వాటర్ లాంటి రావడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా మంచి భోజనం పెడుతున్నారు, టీచర్లు కూడా బాగున్నారు. ముందంతా కూడా మేము వేరుగా చదువుకున్నాం 2-3 తరగతుల్లో. ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా పాఠశాల పక్క బిల్డింగ్లు వచ్చినాయి, ఫ్యాన్లు వచ్చినాయి, కరెంట్ ఉంది. కాబట్టి ఈ తల్లులంతా నేను చెప్పేదేమంటే మీరు బలవంతమైన ఆహారంతో తినండి, అదేవిధంగా మంచి బిడ్డలకు జన్మనివ్వండి. తర్వాత జన్మించిన తర్వాత కూడా మీ బిడ్డలందరినీ కూడా వేరే కార్యక్రమం అంటే వేరే పనులకు పంపించకుండా ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి పంపించండి. 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అంగన్వాడీకి పంపించండి.
ఆ తర్వాత మన ఎలిమెంటరీ స్కూల్ అన్నీ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలలో కనుక చదివినట్ల పిల్లలకి ఈరోజు చాలా మందికి ట్రిపుల్ కానీ అదేవిధంగా గురుకుల పాఠశాలలో కానీ నవోదయ కూడా ఈ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకి ఎక్కువ సీట్లు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా తర్వాత ఇదివరకే మీకున్న పిల్లలు కానీ మరి పుట్టే పిల్లలందరూ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్ది వాళ్ళందరూ కూడా పాఠశాలకు పంపించి వారి ఉజ్వల భవిష్యత్తు మీరందరూ కూడా దోహదం చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ పుంగనూరు పురపాలక సంఘంలో అర్హత కలిగిన వారికి పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. 11వ వార్డులో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆ వార్డు కౌన్సిలర్ మంజుల లబ్ధిదారులకు అందజేశారు. 23, 24వ వార్డులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అమరేంద్ర, వార్డు కౌన్సిలర్లు మనోహర్, ఇబ్రహీంలు లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం వార్డులో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లోకి రావడం గొప్ప మార్పునకు నాంది అని పుంగనూరు డైలీ నీడ్స్ వ్యాపారి కిషోర్ అన్నారు. జీఎస్టీపై ప్రజల్లో ఉన్న అపోహలు సరికాదని, వినియోగదారుడికి వ్యాపారికి లాభమేనని, పెరిగిన ట్యాక్సుల కంటే తగ్గిన ట్యాక్సులే జీఎస్టీలో ఎక్కువన్నారు. జీఎస్టీ అమలు ప్రారంభంలో సమస్యలు తప్పవని, వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేవలం బ్రాండెడ్ వాటికి మాత్రమే ట్యాక్స్ పెరుగుతుందని, మిగిలిన వాటికి ట్యాక్స్ తగ్గుతుందని చెప్పారు. వినియోగదారులపై అధిక ట్యాక్సులు పడవన్నారు. జీఎస్టీపై ప్రజలు అపోహలు మానుకోవాలని కోరారు. జీఎస్టీ హర్షదాయకమన్నారు. ఈరోజు జీఎస్టీ అనే కొత్త చట్టం ఈరోజు నుండి అమలు అవుతుంది. గతంలో కూడా ట్యాక్సేషన్ సిస్టమ్ ఉండింది. వ్యాట్ అనే చట్టం ఉంది. 2005 సంవత్సరం నుండి వ్యాట్ చట్టం ఉంది. అది ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకంగా మారుతూ ఉండేది. ఇప్పుడు అవన్నీ ఏకీకృతం చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ అనేది. దీంట్లో సుమారు చాలా పన్నులు అబాలిష్ చేస్తూ వాటి స్థానంలో ఒకే ఒక పన్ను జీఎస్టీ. ఆల్రెడీ కట్టిన ట్యాక్సు, మళ్ళీ ఇంకోసారి ట్యాక్సు, దాని మీద ట్యాక్సు అట్లా లేకుండా ఒకే పన్ను త్రూఅవుట్ ఇండియా ఒకే పన్ను ఉండడం వల్ల వినియోగదారులకు కూడా ఎక్కువ ట్యాక్స్ పడకుండా బాగా ఉంటుంది భవిష్యత్తు. ఇవి పెరుగుతాయి, ఇవి తగ్గుతాయని చెప్తున్నారు. పెరుగుతాయంటే రేట్లు పెరుగుతాయనే అపోహలో చాలామంది కన్జ్యూమర్స్ ఉన్నారు. కానీ రేట్లు పెరుగుతాయి తగ్గుతాయి అనేది ట్యాక్స్కి సంబంధించిన విషయం కాదు. ఇక్కడ వచ్చి ట్యాక్స్ మాత్రమే పెరగడమా తగ్గడమా అనేది ఉంటుంది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రోడక్ట్స్కు ట్యాక్స్ ఉండేటివి, కొన్ని రాష్ట్రాల్లో లేవు. ఇట్లాంటి వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ లేకుండా ఒకే ట్యాక్స్ రావడము చాలా హర్షించదగిన విషయము. వ్యాపారస్తులుగా ఏదైనా మార్పును అంగీకరించే ముందు కాస్త ఇబ్బందులు ఉంటాయి. కొన్నాళ్ళు సర్దుకుంటే అన్నీ సరిపోతాయి. దీనివల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నప్పుడు మేము కూడా దీన్ని హర్షిస్తున్నాం. ముఖ్యంగా వీటిలో దాల్స్, సిరల్స్, రైసు, వీట్ ఇట్లాంటి వాటి అన్నిటి మీద, నిత్యావసర వస్తువులు అన్నిటి మీద సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ తీసేశారు. చాలా హర్షించదగిన విషయము. ప్యాకింగ్ ఉన్న ప్రతి వస్తువు రేట్ ఎక్కువ అని అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఇప్పుడు ఉదాహరణకు కందిపప్పు టాటా కంపెనీది బ్రాండ్ ఉన్నది, దీనికి మాత్రమే 5% ట్యాక్స్. ఇది నార్మల్ మేము షాప్లో అమ్మే కందిపప్పు, దీనికి బ్రాండ్ ఏమీ లేదు, దీనికేమీ ట్యాక్స్ లేదు. ఆ విషయము సెంట్రల్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ ఉస్ముఖ్ ఆదియా గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ప్రజలు అపోహపడకుండా ప్యాకింగ్ ఉన్న ప్రతి ఒక్కటి ట్యాక్స్ పెరిగిపోతాయనే ఉద్దేశాన్ని గతంలో ఎలా వ్యాపారం జరుగుతుందో ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది. కొన్ని ధరలు తగ్గుతాయి ఈ ట్యాక్సులు తగ్గించడం వల్ల. స్వల్పమైన మార్పులు 1-2 ఉన్నాయి, పెరిగినవి కూడా ఉన్నాయి. అవి కూడా నిదానంగా అడ్జస్ట్ అవుతూ వస్తాయి. దీన్ని వినియోగదారులందరూ గమనించి చేయాల్సిన ప్రార్థన. జీఎస్టీ రావడము మేము హర్షిస్తున్నాము. ఒక ట్రేడర్గా, ఒక కన్జ్యూమర్గా కూడా నేను హర్షిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాంటి వస్తువు తీసుకున్నా 28% హైయెస్ట్ ట్యాక్స్ ఇప్పుడు జీఎస్టీలో. గతంలో 28 కంటే కొంచెం ఎక్కువ కూడా ఉండేవి. ఇప్పుడు చాలా వస్తువుల మీద 18% ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటి సంరక్షించి
వాతావరణ కాలుష్య నివారణకు ముందుకు రావాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. శనివారం పుంగనూరు పురపాలక పరిధిలో వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించగా కొత్త ఇల్లు మున్సిపల్ ఉన్నత పాఠశాల ఎల్ఐసి కాలనీ తదితర ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడు వెంకటన్నరాజు, వైస్ చైర్మన్ అమరేంద్ర, ఎఫ్ఆర్ఓ మాధవరావు, కౌన్సిలర్లు శోభారాణి, ప్రకాష్, కుమారాజు, శ్రీకాంత్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ముందుకు రావాలన్నారు. పచ్చని చెట్టు ప్రగతికి సోపాన మార్గమని, దానిని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. పెరుగుతున్న కాలుష్య దృష్ట్యా మానవ మనుగడకి మొక్కలే ఆధారమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కల్ని విరివిగా నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రము పచ్చదనంలో ముందంజలో ఉండాలని చెప్పిన ఉద్దేశంతో కూడా వనం మనం అని చెప్పిన కార్యక్రమం గత సంవత్సరంలో కూడా ఇదివరకు కూడా మరి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు గౌరవనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున కాలుష్య నివారణ కానీ తర్వాత మంచి వర్షాలు కురాలని కానీ చెప్పనే ఉద్దేశంతో కూడా, ఎందుకంటే పరిసరాలంతా బాగుండాలా, ఎందుకంటే అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలంటే మనకు చెట్టును కాపాడాల్సిన అవసరం ఉంది, చెట్టును పెట్టి బతికించాల్సిన అవసరం ఉండాలి. ఎందుకంటే మానవునికి నీరు కానీ మరి గాలి కానీ అన్నీ అవసరమైతే ఆ యొక్క చెట్టు అనేది మనకు ఉంటేనే అవన్నీ కూడా ప్రకృతి అంతా బాగుండి, ఎందుకంటే మానవ జీవనానికి కూడా ఉపయోగపడే కార్యక్రమంలో భగవంతుడి సృష్టిలో అది ఒక భాగం కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా కూడా పెద్ద ఎత్తున రాష్ట్రమంతటా కూడా మరి ఫారెస్ట్ మంత్రి గారు సిద్ధా రాఘవరావు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రమంతటా కూడా 1,00,00,000 మొక్కల ప్రోగ్రామ్ని మరి గ్రామాల్లో కానీ మరి పట్టణ పరిధిలో కానీ మరి రైతుల్ని తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని తర్వాత అందరినీ భాగస్వాములు చేసి ఆ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా డిఎఫ్ఓ గారు కానీ అదేవిధంగా కూడా ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓలు కానీ తర్వాత అదేవిధంగా ఇక్కడ పట్టణ కమిషనర్ గారు, అదేవిధంగా మదనపల్లి నుంచి చేసినటువంటి సబ్ డిఎఫ్ఓ గారు, తర్వాత వారికి అనుబంధ యంత్రాంగ సిబ్బంది అంతా కూడా ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని అవగాహన పరంగా కూడా పెద్ద ఎత్తున రాష్ట్రమంతటా చేయాల్సిన అవసరం ఉంది, ప్రతి జాగాలను చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మనకు అది చాలా అవసరమైంది కాబట్టి అందుకని చెప్పిన ఉద్దేశపూర్వకంగా కూడా ఈరోజు 1,00,00,000 మొక్కల కార్యక్రమాన్ని గత సంవత్సరంలో చేసిన విధంగా కూడా అంతకన్నా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా, ఎందుకంటే వర్షాలన్నీ కూడా మొదలవుతాయి కాబట్టి వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే చెట్టును బ్రతికించేది కూడా సులభతరంగా ఉంటుందని చెప్పిన ఉద్దేశంలో 1,00,00,000 మొక్కల కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పొంగనూరు నియోజకవర్గంలో మరి పొంగనూరు పట్టణంలో మరి పొంగనూరు కమిషనర్ గారి ఆధ్వర్యంలోన మరి మదనపల్లి డిఎఫ్ గారి ఆధ్వర్యంలోన తర్వాత వారి యంత్రాంగ సిబ్బంది ఆధ్వర్యంలోన తర్వాత అదేవిధంగా చాలామంది ఉత్సాహంగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు అవగాహన పరంగా కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టును దత్తత తీసుకోవాలని చెప్పని మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత సంబంధిత ఉపాధ్యాయులు కానీ స్కూల్ హెడ్ మాస్టర్లు కానీ అందరూ కూడా చేయూతనిచ్చి, ఎందుకంటే ఆ యొక్క బాధ్యత కూడా పిల్లలకు అప్పచెప్పడం మీద గొప్ప విశేషం అని చెప్పని ఈ సందర్భంగా కూడా మనం చేస్తూ కానీ మున్సిపల్కు సంబంధించినటువంటి పేరున అందరి సిబ్బందికి, కౌన్సిలర్లకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరి ఫారెస్ట్ మంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరుచుకుంటూ జలం జీవనాధారం. మనకు ఆ జలం కావాలంటే వర్షాలు పడాలి. ఆ వర్షాలు బాగా కురవాలంటే మనకు ముఖ్యం చెట్లు ఉండాలి. మనకు ఆ చెట్లు లేని దానివల్ల మనకు వర్షాలు లేకుండా నీటికి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అలాగే చెట్లు నాటడం వల్ల మనకు ప్రాణవాయువునిచ్చేటటువంటి మనకు కనిపించే దైవాలే మనకు వృక్షాలు. మనకు అనేక రోగాలు రాకుండా వాతావరణ కాలుష్యం లేకుండా ఉండడానికి ఎలాగైనా సరే మనం ఖచ్చితంగా మొక్కలు నాటడం అనేది ముఖ్య ధ్యేయంగా మనం పనిచేస్తూ ఉన్నాం. అలాగే గత సంవత్సరంలో కూడా 10,500 మొక్కలు మన ఫారెస్ట్ వాళ్ళ సహకారంతో ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. ఉసిరి, జామ, సీతాఫలం, అలనేరేడు, టేకు, కరివేపాకు, మునగ ఇటువంటి అన్నీ కూడా మనం ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఇందాకే మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు మాధవరావు గారు కూడా మాట ఇచ్చారు. 10,000 మొక్కల్ని
మన పట్టణంలో ఉన్నటువంటి అన్ని గృహాలు కూడా ఇంటింటికి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాం. అలాగే గత సంవత్సరం 2000 మొక్కలు మనం నాటాం. అవన్నీ ఇప్పుడు సుభిక్షంగా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ ఎన్జిఓ కాలనీలో మనం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా బిల్లాగా కనిపిస్తుంది కాబట్టి 500 మొక్కల్ని ఈరోజు వనం మనం కార్యక్రమంలో ఇక్కడ నాటడానికి మనం పూనుకున్నాం. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి గవర్నర్ వెంకటరామరాజు గారికి, FRO మాధవరావు గారికి, విచ్చేసినటువంటి ఫారెస్ట్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది 50 మందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎన్జిఓ కాలనీలో ఇక్కడ నాటిన మొక్కలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విశ్వభారతి పాఠశాల విద్యార్థులు, అలాగే మున్సిపల్ కొత్త ఇళ్ళ పాఠశాల సంబంధించిన విద్యార్థులు ఈ ప్రాంత ప్రజలకే దత్తత ఇవ్వడం జరుగుతుంది. వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను కూడా వాళ్ళకు అప్పగిస్తున్నాం. పిల్లలు ఎక్కడైతే శ్రద్ధగా చదువుకుంటూ ఉంటారో అదే శ్రద్ధగా రాబోయే రోజుల్లో వాతావరణ కాలుష్యం లేకుండా ఉండడం కోసం మొక్కలు పెంచే దాంట్లో కూడా ఉన్న ఆవశ్యకతను వాళ్ళకు విశదీకరించి ఆ మొక్కలు పెంచే బాధ్యతను వాళ్ళకి ఇస్తున్నాం. వాటిని మంచినీళ్ళు పోసి వాటికి కంచె వేసి వాటిని పెరిగే బాధ్యత కూడా అందరం సమిష్టిగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పట్టణం ప్రజలకు కూడా విజ్ఞప్తి, మీ ఇండ్ల ముందు మున్సిపల్ వారిచ్చే నాటే మొక్కలకు దయచేసి మీరు మీ ఇంట్లో పిల్లలకి ఎలా అయితే 3 పూట్ల పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడుతున్నారో అలాగే కనీసం పొద్దున ఒక 2 మొక్కలు, సాయంత్రం 2 మొక్కలు ఆ మొక్కకు నీళ్లు పోసి మీ పిల్లల్లాగే ఆ మొక్కలను కూడా పెంచాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిల్లలందరికీ కూడా మా శుభాశీస్సులు. ముఖ్యంగా వృక్షో రక్షతే రక్షతః, చెట్లను నాటేవారు భగవంతుని ప్రతిరూపాలు ఉంటారు. మానవాళికి ప్రాణవాయువునిచ్చే చెట్లను ప్రతి ఒక్కరూ నాటండి. వాతావరణ కాలుష్యాన్ని నివారించే దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలా. ఇంటికో చెట్టు ఊరుతా మనం ఈరోజు ఇంటికి 1-2 చెట్లు నాటితే భావితరాల వారికి ఆ ఫలాలు అందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెట్లు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పట్టణ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ చెట్లు నాటే కార్యక్రమం పైన అవగాహన కలిగిస్తే మీరు ఎలా అయితే వృద్ధిలోకి వస్తారో, చిన్నప్పటి నుంచి శ్రద్ధ ఎలా పెరుగుతారో అదే విధంగా చెట్లు కూడా, ఈ మొక్కలు కూడా మీరు అదే విధంగా పెంచి పెద్ద చేస్తే వాటి యొక్క లాభాలు మనకు ఎన్నో విధంగా ఎన్నో ఉపయోగకరంగా ఉంటాయి. మనకు వర్షాలు రావడానికి కానీ, తర్వాత ఈ మనం పీల్చేటువంటి గాలి దానికి కానీ అన్నిటికీ మనకు మొక్కలే ముఖ్యం. అందుకనేసి పిల్లల కానించి మనం అవగాహన కల్పించాలని మన ముఖ్యమంత్రి గారు స్కూల్ నుంచి, అంటే చిన్నపిల్లల కానించి వాళ్ళకి అవగాహన కల్పించే విషయమై ఇంతకుముందు మేము స్కూల్ నర్సరీస్ కూడా పెంచాం. స్కూల్స్ లో కూడా నర్సరీలు పెంచడం వల్ల ఆ మొక్కలు ఎలా పెంచుతారు, వాటిపైన ఎలా శ్రద్ధ తీసుకోవాలి, ఆ మొక్కలు ఎలా పెరుగుతాయి, వాటిని ఎలా పెద్ద చేయాలి, అంటే మిమ్మల్ని పిల్లల్ని మీ తల్లిదండ్రులు ఏ విధంగా పెంచి పెద్ద పోషిస్తారో అదేవిధంగా మొక్కలు కూడా మనం పెంచాలనే అవగాహన కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో స్కూల్ నర్సరీలు మేము పెంచాం. అదేవిధంగా మనకు ఇప్పుడు ప్రతి సంవత్సరము ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ఎన్నో మొక్కలు నాటుతున్నాం. నాటినా కానీ వాటిని మనం సంరక్షించుకోవాలి. ఇప్పుడు ఈ 68వ వన మహోత్సవంలో కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ రోజు అంటే జూలై శనివారం, మొదటి శనివారం నుంచి మొదలై ఈ కార్యక్రమం నవంబర్ ఎండింగ్, అంటే నవంబర్ లాస్ట్ శనివారం వరకు కూడా ఈ కార్యక్రమం ప్రతి శనివారము ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటి దాని యోగక్షేమాలు చేసినామంటే మన జీవితం గడిచిపోయినా కూడా ఆ చెట్టు మన పేరున మన భావితరాల వాళ్ళు ఈ చెట్టు పైన వాళ్ళు నాటినారనేసి మనకు పేరు ఉంటుంది. ఇంటికో చెట్టు నాటినా ఈరోజు మన పట్టణం అంతా పచ్చని పట్టణంగా ఉంటుందని ప్రతి ఒక్కరు చెట్టు నాటిపోయే ఇళ్ళ దగ్గర కొంతమంది స్థలాలు ఉండవు, కానీ చెట్టు నాటినా కూడా ఎక్కడో చోటు నాటి దాన్ని మనము జాగ్రత్తగా చూసుకుంటే మన ఇంటి దగ్గర ఉన్నట్లుగానే భావించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మీ ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళకందరికీ చెప్పండి. చాలా మంది చెట్లు ఇంటి కిందకి నీళ్ళు వేలు దిగిపోతున్నాయి అనేసి మొక్కలన్నీ తొలగించేస్తున్నారు. అటువంటిది ఏమీ ఉండదు. అట్లా వాళ్ళని మీరు పిల్లలు కాబట్టి మీరు అన్నీ అడ్డుకొని ఎక్కడైనా సరే మొక్క నాటి దాన్ని యోగక్షేమాలు చూడవలసిందిగా. We are planting so many trees, plants, etc. in so many places. We should plant trees everywhere where we have place. If we plant trees, we have so many uses from planting of trees. Plants give us food, vegetables, air, food, etc. So we should plant trees
for our uses. Plants are essential in our daily life. Why? Because it gives us oxygen to our body. So we should plant the trees. So please plant everyone for each every birthday. If we plant trees, we can get more oxygen and we can live as a healthy man, or we can get good environment in our society. So విద్యార్థులతో వనం మనం ప్రతిజ్ఞ చేయించారు. చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం ఆర్ఐ సబ్దర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు సబ్దర్, ఉపాధ్యాయులు అటవీ శాఖ సిబ్బంది రవిబాబు, కుప్పస్వామి, కిరణ్ కిషోర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్న అమృత హస్తం గర్భిణులకు బాలింతలకు ఓ వరం. పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడు వెంకటరమణరాజు. చింతపండు కార్మికుల సమస్యలపై ఈ నెల 3వ తేదీ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్. ఫ్రీ స్కూల్ ని ప్రారంభించిన కమిషనర్ లోకేశ్వర్ వర్మ, వైస్ చైర్మన్ అమరేంద్ర. 13,000 రూపాయల టీవీని వితరణ గావించిన 23వ వార్డు కౌన్సిలర్ మనోహర్. గర్భిణులకు పౌష్టికాహారం చాలా అవసరం. చౌడేపల్లి ఎంపీపీ అంజుబాబు. వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కల్ని నాటిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు. జీఎస్టీ చట్టంపై హర్షం వ్యక్తం చేసిన డైలీ నీడ్స్ వ్యాపారి కిషోర్. దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక యాప్. పుంగనూరు సిఐ చంద్రశేఖర్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.